TSM6 న్యూస్ కి స్వాగతం. గుమ్మడిదల మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి, రామరెడ్డిబాయి, కాన్కుంట గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత అందిస్తున్నామని తెలియజేశారు. గ్రామాలలో అంతర్గత రహదారులతో పాటు గ్రామాల మధ్య అనుసంధాన రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమల భాగస్వామ్యంతో CSR నిధులు సైతం అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, పంచాయతీరాజ్ DE సురేష్, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, బాలరెడ్డి, షేక్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత ప్రభుత్వం NREGS కింద ఇచ్చినటువంటి డబ్బులకి గౌరవ పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారితో కలిసి ఈరోజు కానుకుంట, వీరారెడ్డిపల్లి, రెడ్డిబావి, రామరెడ్డిబావి గ్రామాల లోపల 8 గ్రామాలు, మండల పరిధిలో ఉన్నటువంటి 8 గ్రామాల లోపల ఈరోజు NREGS కింద ₹1 కోటి వరకు వివిధ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. పల్లెలు బాగుండాలని, పల్లెలు పట్టణాలతో పోటీ పడాలని, పల్లెల్లో కూడా అన్ని రకాలైనటువంటి మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజ్ వసతులు బాగుండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చినటువంటి ఈ పనులని సర్పంచులు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు ఎక్కడ అవసరం ఉంటే వారి వారి అవసరాలను బట్టి, ఆయా గ్రామ అవసరాలను బట్టి వీటిని వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొత్తగా మొన్ననే సర్పంచులు ఎన్నికైనారు కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి నిధులని మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఇంకా 3-4 సంవత్సరాలు కూడా సర్పంచులకు అవకాశం ఉంటుంది కాబట్టి పనులలో దయచేసి నాణ్యత పాటించండి. CC రోడ్డు మనం ఇంటి స్లాబ్ వేస్తే ఎట్లయితే ఒక 100 రోడ్లు ఉంటాయి, 100 సంవత్సరాలు ఉంటుందో మనం వేసే రోడ్లు కూడా దయచేసి నాణ్యతతో ఉండేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అభివృద్ధి విషయంలో పార్టీలు, జెండాలు, భేషజాలు ఏం లేవు. అందరూ కలిసి గ్రామాల అభివృద్ధి చేసుకునేందుకు కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు.